బేకరీ అంటే మనకి పిల్లలకు స్నాక్స్ విషయంలో పెట్టామండి అది బేకరీ. అది వాళ్ళకి మైదా వాడడం వల్ల హెల్త్ ఇదవుద్దని చెప్పేసి మనం రాగులతోనే జస్ట్ మైదా, ఆట, రాగులు ఈ 3 మిక్స్ చేసి మనం రాగి బన్స్, కర్రీ పప్స్ అంటే మైదా వాడాల్సిందేనా కొద్దిగానే? కొంచెం వాడతాం. 20% వాడతాము. ఒక 20%. 80% మైదా, ఇది గోధుమ పిండి, రాగులు 2 40 వాడతామండి. దాంట్లో మనకి వెన్న వేస్తాం, బిస్కెట్లు, రాగి బిస్కెట్స్, కర్రీ పప్స్, క్రీమ్ బన్స్, కప్ కేక్స్, బిస్కెట్స్ కూడా చేస్తాం. ఇవన్నీ తయారు చేస్తాం. రోజుకి వచ్చి మేము 5000 క్రీమ్ బన్స్ చేస్తామండి. 5000. ఒక 500 ఏమో కర్రీ పప్స్. బేకరీ వచ్చి మొత్తం 5 లక్షలు అయిందండి. మొత్తం అంతా షెడ్ అయినా 9 లక్షలు అయిందండి మొత్తం. మ్యాక్సిమం మేము వచ్చి 6 ఇయర్స్ అయిందండి అది స్టార్ట్ చేస్తాం. ఈ రాగులు మన వీట్ ఎక్కడ నుంచి తీసుకుంటారు? కంపెనీ అండి, హార్మోని కంపెనీ అండి. మనం వైజాగ్ దగ్గర ఉన్న కంపెనీలో తీసుకుంటాం. రైతుల దగ్గర నుంచి నేరుగా తీసుకునే అవకాశం? రైతుల దగ్గర నుంచి సోల్డ్ తీసుకుంటాం. రాగులు రైతుల దగ్గర నుంచి అది తీసుకుని మనమే లోపల ఫ్లోర్ అది పట్టించుకోవడం, చేయడం, బయటకు పంపించుకోవడం. మళ్ళీ బయటకు పంపితే రకరకాల మిక్సింగ్ అవుతాయి కదా, దాని గురించి లోపలే చేస్తాం.